నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నోట్ల రద్దు కష్టాల నుంచి రైతులకు వెసులుబాటు పాత నోట్లతో రబీ కోసం విత్తనాలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించిన కేంద్రం బ్యాంకులకు చేరిన 5.5 లక్షల కోట్ల డిపాజిట్లు గృహ వాహన వ్యవసాయ రుణాలు చెల్లించే వారికి 60 రోజుల అదనపు గడువు నోట్ల రద్దుపై పార్లమెంట్లో ఆగని దుమారం ప్రధాని మోదీ సమాధానం కోసం విపక్షాల పట్టు ఉభయ సభల్లో సాగని కార్యకలాపాలు పెద్ద నోట్లు రద్దయిన వేళ రైతు రుణాల రీషెడ్యూల్ కోసం ఆర్బీఐకి ఏపీ సర్కార్ విజ్ఞప్తి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తీర్మానం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా పోలవరం నిర్మిస్తామన్న చంద్రబాబు డిసెంబర్ 10 నుంచి ఆనకట్ట పనులు ప్రారంభిస్తామని వెల్లడి తెలంగాణలో జాతీయ రహదారుల సత్వర విస్తరణకు కేసీఆర్ విజ్ఞప్తి మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో రోడ్లకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి వినతి ఉత్తరప్రదేశ్ రైలు దుర్ఘటనలో 146కు చేరిన మృతుల సంఖ్య బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని లోక్సభలో రైల్వే మంత్రి ప్రకటన విశాఖ టెస్టులో భారత స్పిన్నర్ల విశ్వరూపం ఇంగ్లండ్పై 246 పరుగుల తేడాతో జయభేరి సారథి విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులపై నగదు వర్షం కురుస్తూనే ఉంది రద్దయిన పాత నోట్ల రూపంలో ఈ నెల 18 వరకు 5,45,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ ప్రకటించింది ఇందులో 1,36,316 కోట్ల రూపాయలను మాత్రమే వెనక్కి తీసుకున్నారని వెల్లడించింది నగదు లభ్యత ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ డిసెంబర్ మధ్య గృహ వాహన వ్యవసాయ రుణాలు చెల్లించే వారికి 60 రోజుల అదనపు గడువు ఇస్తున్నట్టు తెలిపింది మరోవైపు రబీ దృష్ట్యా ప్రభుత్వ కేంద్రాల్లో పాత 500 నోట్లతో విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులకు కేంద్రం అవకాశం కల్పించింది కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లు బ్యాంకులకు పోటెత్తుతున్నాయి ఈ నెల 10 నుంచి 18 వరకు దేశవ్యాప్తంగా నగదు మార్పిడి డిపాజిట్ల ద్వారా 5,44,571 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమైనట్లు ఆర్బీఐ ప్రకటించింది ఇందులో 33,006 కోట్ల రూపాయల పాత నోట్లను మార్పిడి చేసుకున్నట్లు వెల్లడించిన ఆర్బీఐ 5,11,565 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్లు వివరించింది బ్యాంకులు ఏటీఎంల ద్వారా 1,03,316 కోట్లు విత్డ్రా చేసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విత్డ్రా నిబంధనలను సడలించిన ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ క్రెడిట్ ఖాతాదారులు వారానికి 50,000 రూపాయలు తీసుకోవచ్చని పేర్కొంది ఈ అవకాశం ప్రస్తుతం కరెంటు ఖాతా ఉన్నవారికి వర్తిస్తుందని తెలిపింది అయితే వ్యక్తిగత ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులను తగ్గించే దిశగా మరో నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య గృహ వాహన వ్యవసాయ ఇతర రుణాలు చెల్లించేందుకు గడువును 60 రోజులు పొడిగించింది కోటి రూపాయల వరకు వాణిజ్య వ్యక్తిగత ఇతర రుణాలు తీసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది నగదు చెలామణిలో ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రుణాల చెల్లింపునకు తాత్కాలిక గడువు పొడిగింపు మాత్రమేనని అన్ని ఆర్థిక సంస్థలు గుర్తించాలని ఓ ప్రకటనలో వివరించింది మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత రైతుల ఇబ్బందులను తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాల నుంచి కొనుగోలు చేసే విత్తనాలకు పాత 500 నోట్లు ఇవ్వొచ్చని తెలిపింది జాతీయ రాష్ట్ర విత్తన కార్పొరేషన్లు వ్యవసాయ విశ్వవిద్యాలయాల వద్ద కూడా 500 నోట్లు ఇచ్చి విత్తనాలు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది నగదు మార్పిడికి నిబంధనలు కఠినతరం చేయడం సహా సిరాగుర్తు వేయడం మొదలుపెట్టిన తర్వాత బ్యాంకుల్లో రద్దీ కొంచెం తగ్గినట్లు కనిపించింది అయితే ఒకరోజు సెలవు తర్వాత డబ్బు డిపాజిట్ చేసేవారు విత్డ్రా చేసుకునే వారితో బ్యాంకులు రద్దీగా కనిపించాయి ఏటీఎంలలో వెంటనే సరిపడినంత నగదు నింపకపోవడం నింపిన డబ్బు కొద్దిసేపటికే ఖాళీ అయిపోవడం వల్ల వాటి వద్ద పెద్ద ఎత్తున బారులు తీరిన ప్రజలు కనిపిస్తూనే ఉన్నారు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పార్లమెంట్ను ఇవాళ కూడా కుదిపేసింది ఈ అంశంపై ఓటింగ్తో కూడిన చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టగా లోక్సభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు అటు బ్యాంకులు ఏటీఎంల వద్ద నగదు కోసం క్యూలైన్లలో నిల్చుని నీరసించి ప్రాణాలు కోల్పోతున్న వారికి సంతాపంగా తీర్మానాన్ని ఆమోదించే వరకు సభను సాగనివ్వబోమని ప్రతిపక్షాలు భీష్మించగా రాజ్యసభలో వరుసగా 4వ రోజున కూడా కార్యకలాపాలు సాధ్యపడలేదు
500, 1000 రూపాయల నోట్ల రద్దు అంశం పార్లమెంటు ఉభయ సభలను వరుసగా 4వ రోజు కుదిపేసింది. ఈ ఉదయం రాజ్యసభ సమావేశమైన వెంటనే నిన్న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి సభ నివాళి అర్పించింది. ఆ వెంటనే పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కోసం క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా కూడా తీర్మానం చేయాలని కాంగ్రెస్, బీఎస్పీ, టీఎంసీ, సిపిఎం సహా ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. ఇప్పటి వరకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలైన్లలో పడిగాపులు కాస్తూ 70 మంది వరకు చనిపోయారని, వారికి కూడా నివాళి అర్పించాలని సిపిఎం సభ్యుడు సీతారాం యేచూరి డిమాండ్ చేశారు. ఆయనకు బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ మద్దతు పలికారు. ఈ డిమాండ్ను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తిరస్కరించగా విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో కురియన్ సభను మొదట అరగంట వాయిదా వేశారు. రెండోసారి సమావేశమైన తర్వాత ఆందోళన కొనసాగించిన ప్రతిపక్షాలు నోట్ల రద్దుపై చర్చ కొనసాగించాలన్న డిప్యూటీ చైర్మన్ సూచనను పట్టించుకోలేదు. ఈ దశలో సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీ సభ్యులు ఆందోళన కొనసాగించగా సభ మరో 2 సార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 2ంటికి సమావేశమైనప్పుడు కాంగ్రెస్ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని నినాదాలు చేస్తే భారతీయ జనతా పార్టీ సభ్యులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో మరోసారి వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. Please don't do that. House stands adjourned till 11 a.m. on Tuesday, the 22nd November 2016. లోక్సభలో కూడా పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఒక దశలో వెల్లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మీరు కోరితే మిమ్మల్నే చూపించాలని లోక్సభ టీవీ వారికి చెబుతానంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యపై లోక్సభలో స్పందించిన కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే తాము టీవీలో కనిపించాలని ఆందోళన చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నట్లు చెప్పారు. కానీ ప్రభుత్వమే వాటిని వినే పరిస్థితిలో లేదని విమర్శించారు. ఈ దశలో విపక్ష సభ్యులు నినాదాల హోరు పెంచగా సభ 2 సార్లు వాయిదా పడింది. మూడోసారి సమావేశమైన తర్వాత ప్రతిపక్షాల ఆందోళన మధ్య కాన్పూర్ రైలు దుర్ఘటనపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటన చేయగా తర్వాత సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తర్వాత రేపటికి వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న 10 విపక్షాలు పార్లమెంట్ లోపల బయట కేంద్రంపై ముప్పేట దాడికి దిగడమే లక్ష్యంగా ఏకతాటిపైకొచ్చాయి. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, ఆర్జేడీ, జేఎంఎం, డీఎంకే నేతలు ఈ మేరకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. పెద్ద నోట్ల రద్దుపై లోక్సభలో వాయిదా తీర్మానానికి పట్టుపట్టాలని, లేదంటే తప్పనిసరిగా ఓటింగ్ జరపాల్సిన నిబంధన కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. ప్రతిరోజు పార్లమెంట్ సమావేశం కావడానికి ముందు సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాలని తీర్మానించిన 10 పార్టీల నేతలు బుధవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలోని వేర్వేరు ఏటీఎంల వద్దకు వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ క్యూలైన్లో నిలబడి ప్రజల ఇక్కట్లను తెలుసుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటు విమర్శలు చేశారు. प्रधानमंत्री को पार्लियामेंट में आने की क्या जरूरत है? आजकल प्रधानमंत्री तो दूसरे लेवल पे हैं, वो ना अपने मंत्रियों से पूछते हैं, ना किसी से बात करते हैं, जो उनको जी में आता है वो कर देते हैं। सबसे बड़ा इकोनॉमिक डिसीजन हिंदुस्तान की हिस्ट्री में लिया है, 3-4 लोगों को बता के ले लिया है। ये प्लानिंग नहीं की कि क्या होगा लोगों का, किनका नुकसान होगा, किसानों का क्या होगा, क्योंकि आजकल प्रधानमंत्री नहीं है, आजकल ये कोई नया रूप आया है, पता नहीं सुपर प्राइम मिनिस्टर भी नहीं कह सकते हैं। सोचना पड़ेगा, डिफाइन करने के लिए एक नया शब्द निकालना पड़ेगा। అటు బంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రణాళికాబద్దంగా అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఆందోళన కొనసాగుతుందన్న మమత ఢిల్లీ సహా వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని చెప్పారు. This is a financial emergency, financial structure of the country is collapsing. I do not know what is the hidden agenda for demonetization. It must be brought out in the public domain. India, basically it's a democratic country, secular country. We have the property right, we have the fundamental right, we have our every individual right. All right is being just snatched from the people. Even tomorrow what they will announce we do not know. One Prime Minister is threatening every day to other political parties who are raising their voice.
We want to see our Prime Minister should be very sober. We have seen so many Prime Ministers in this country, but I have never seen this. 1,500 రూపాయల నోట్ల రద్దు వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఆర్థిక లావాదేవీలు స్తంభించకుండా ప్రభుత్వం బ్యాంకర్లు సమిష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడ ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితితో సమావేశమైన ఆయన క్లిష్ట పరిస్థితుల్లో కలిసికట్టుగా పనిచేయకుంటే ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లి వ్యతిరేకత ప్రబలుతుందని హెచ్చరించారు. పాత నోట్లతో సహకార బ్యాంకుల్లో రైతు రుణాలు చెల్లించే వెసులుబాట్లు కలిగించాలని బ్యాంకర్లను కోరారు. కరువు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలు, పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలే ప్రధాన అజెండాగా జరిగిన సమావేశంలో ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలే లేవన్న ముఖ్యమంత్రి వారు ఖాతాలు తెరిచే విధంగా చొరవ చూపాలని సూచించారు. రైతు రుణాల రీషెడ్యూల్ 2017 జూన్ 30 వరకు పొడిగించాలని ఆర్బీఐకి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపాలని సమావేశంలో నిర్ణయించారు. కనీసం ఇప్పుడు క్రైసిస్ ఉంది కాబట్టి అందరం సర్వైవ్ కావాలి. అందరి మీద పడతారు పబ్లిక్, అది గుర్తుపెట్టుకోండి. ఏ బ్యాంక్ అని చూడరు, సరిగా చేయకపోతే అందరి మీద వ్యతిరేకత వస్తుంది. అది రాకుండా ఉండాలంటే మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం సర్వైవ్ అవుతాం. ఇన్ని దిక్కల్లో ఈ పాస్ పెట్టేస్తాం. బ్యాంకర్లంతా కూడా చేయాల్సింది జన్ధన్ అకౌంట్స్ యాక్టివేట్ చేయాలి. రూపీ కార్డ్స్ మాక్సిమం బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలి. స్టూడెంట్స్ ని, డాక్టరా ఉమెన్ ని, నరేగా సూపర్వైజర్స్ అందరినీ ఉపయోగించి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ మనం మాటల్లో కాకుండా ఎవ్రీ డే ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసే పరిస్థితిలో ఉండాలి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశంలోని వేర్వేరు హైకోర్టులు, ఇతర కింది న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై విచారణను నిలిపివేయాలని కేంద్రం చేసిన అభ్యర్థనపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు వేర్వేరు హైకోర్టుల్లో దాఖలైన కేసుల్ని సుప్రీంకోర్టు లేదంటే ఏదైనా ఒక హైకోర్టులో విచారణ జరిగే విధంగా ఆదేశించే అంశంపై ఈ నెల 23న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్రం చేసిన అభ్యర్థనను ఈ నెల 17న పరిశీలించిన జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనానికి నివేదించింది. ఈ మేరకు కేంద్రం పిటిషన్ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం అభ్యర్థనపై ఈ నెల 23న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. కాన్పూర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 146కు చేరింది. చెల్లా చెదురైన బోగీల్లో ఎవరైనా బాధితులు బతికి ఉన్నారనే ఆశాభావంతో యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగించిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ట్రాక్పై బోగీలను పూర్తిగా తొలగించారు. 120కి పైగా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించిన అధికారులు స్వల్ప గాయాలతో బయటపడిన వారిని చికిత్సల అనంతరం స్వస్థలాలకు పంపారు. పట్టాలు దెబ్బతినడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తుండగా ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుతో పాటు నిపుణులతో మరో విచారణ జరిపిస్తామన్న రైల్వే మంత్రి బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ గ్రామీణ జిల్లా పుఖరాయ్ వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం వేకువజామున ప్రమాదం జరిగినప్పటి నుంచి యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు, సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం, ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టాలపై చెల్లాచెదురుగా పడిన 14 బోగీలను పూర్తిగా తొలగించారు. బోగీల మధ్యలో ఎవరైనా ప్రాణాలతో ఉంటారనే అంచనాతో ఈ మధ్యాహ్నం వరకు ముమ్మర సహాయ చర్యలు కొనసాగించిన సిబ్బంది గుర్తించిన మృతదేహాలను ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వారు, గాయపడిన, మృతి చెందిన తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఘటనా స్థలంలోనే ఉండి ఆరా తీస్తున్నారు. లగేజీలన్నింటినీ ముందు పెట్టుకుని స్వల్ప గాయాలను కూడా లెక్క చేయకుండా బంధువుల కోసం ఆరా తీయడం అందరినీ కంటనీరు పెట్టించింది. ఇలా ఎదురు చూస్తున్న వారు శిథిలాల నుంచి బయటపడిన తమ వారి మృతదేహాలను చూసి బోరున విలపించారు. సహాయ చర్యలు పూర్తి కాగానే అధికారులు బాధితులందరినీ ప్రత్యేక రైలు, బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన 202 మందిలో 83 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారిలో తీవ్రంగా గాయపడిన 73 మంది కాన్పూర్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారిని చికిత్స అనంతరం స్వస్థలాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఆసుపత్రులకు చేరుకుని బాధితులు, వారి బంధువులకు నీరు, ఆహారం అందించారు.
ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి డీజీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయ చర్యలను పర్యవేక్షించగా పట్టాల్లో పగుళ్ల కారణంగానే దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అటో ప్రమాద ఘటనపై లోక్సభలో ప్రకటన చేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇప్పటికే ఆదేశించిన ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు సాంకేతిక ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేకంగా విచారణ జరిపిస్తున్నట్లు వివరించారు. On humanitarian grounds, an enhanced ex-gratia amount of 3.5 lakh each to the next of kin of the deceased, 50,000 for the grievously injured, and 25,000 to passengers who sustained simple injuries being paid. Honorable PM has also announced additional ex-gratia payment of 2 lakhs to the kin of dead and ₹50,000 for each of the injured passengers. CRS into the safety. Statutory inquiry by Commissioner of Railway Safety into the accident has been ordered to determine the correct cause of accident. There shall be a separate comprehensive investigation aided by latest technical and forensic analysis by an appropriate agency to look into all possible angles. Strictest possible action would be taken against the guilty. రైల్వే ప్రమాదం పట్ల ప్రపంచ దేశాలు సానుభూతి ప్రకటించాయి. రష్యా, ఫ్రాన్స్ దేశాల అధినేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి తమ సందేశాలు పంపారు. పోలవరం ప్రాజెక్టును ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. స్పిల్వే నుంచి నీటి విడుదల, గేట్ల నిర్మాణం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక ప్రత్యేకతలు ఉన్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో తెలిపారు. త్వరలోనే నాబార్డు నిధులు విడుదలవుతాయన్న బాబు పనులు వేగవంతమవుతాయని చెప్పారు. భూసేకరణ, ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేసేందుకు 27,000 కోట్లు అవసరమవుతాయన్న ఆయన వ్యక్తిగత, రాజకీయ దురుద్దేశాలతో నిర్మాణ పనులకు అడ్డుపడొద్దని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి వారం సమీక్షలో భాగంగా ఇవాళ క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలించిన ఆయన జలవనరుల శాఖ అధికారులతో నెల రోజులుగా జరిగిన పనులపై సమీక్షించారు. మట్టి పనులు సాగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన బాబు వచ్చే నెల 10 నుంచి కాంక్రీట్ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఒక స్పెషాలిటీ. వరల్డ్ లో 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ స్పిల్వే ద్వారా డిశ్చార్జ్ ఉండేది ఒకటే. గేట్స్ కూడా చూస్తే 21 మీటర్స్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. డయాఫార్మ్ వాల్ టెక్నాలజీ ఫర్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కి ఫస్ట్ టైం వస్తున్నాం. ఇది ఒక చరిత్ర. చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయడం ఒకటి. అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్ ని సాధ్యం చేసుకుంటున్నాం. ఈ వారంలో నబార్డ్ నుంచి కూడా డబ్బులు వస్తాయని ఆశిస్తున్నాను. అక్కడి నుంచి పెద్ద ఎత్తున పోయే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు కోసం ఇంకా 40,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్న బాబు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేసేందుకు అయ్యే ఖర్చుల్ని వివరించారు. 25,000 నుంచి 27,000 కోట్ల రూపాయలు కొత్త ల్యాండ్ అక్విజిషన్ చట్ట ప్రకారం ఒక ల్యాండ్ అక్విజిషన్ R&R అయ్యే భరిస్తుంది. ప్రాజెక్టు కంటే ఇది 2-3 టైమ్స్ ఎక్కువైపోతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది కావాలని ఇప్పుడు కూడా దీన్ని ఏదో ఒక విధంగా సెపరేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నేను హెచ్చరిస్తున్నా, దయచేసి కోఆపరేట్ చేయండి. పోలవరం కుడికాలువ గట్టుపై పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం సమీపంలో 35 కోట్లతో నిర్మించిన సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నామని చెప్పారు. గాలితో వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు రెండు కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకొస్తున్నాం. ఇది కానొస్తే ఇంకా కాస్ట్ తగ్గే పరిస్థితి వస్తుంది. సోలార్ పంప్ సెట్లు ఇస్తున్నాం. నీళ్లు తోడుకుంటారు. మళ్లీ వాళ్ళకి అవసరం లేకపోతే అది కానీ గ్రిడ్కి కానీ ఇవ్వగలిగితే దానివల్ల కరెంటు కూడా గ్రిడ్కి వచ్చి ఇండ్లకు చుట్టుపక్కల వాడుకునే పరిస్థితి వస్తుంది. వేరే రాష్ట్రాల కంటే అన్ని పారామీటర్లో మన నెంబర్ ఉండడం చాలా సంతోషం. గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ దిగుబడి పర్వాలేదని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్లో తెలంగాణ వాదనలు వినిపించింది. ఛత్తీస్గఢ్, ఒడిశాలోనూ ప్రాజెక్టుకు సంబంధించి సరైన అధ్యయనం జరగలేదని ఎన్జీటీ దృష్టికి తెచ్చింది. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కంటే 3 రెట్లు ఎక్కువగా తెలంగాణకు నష్టం జరుగుతుందని వాదనలు వినిపించిన తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ పోలవరానికి పర్యావరణ అనుమతులు రద్దుపై హైకోర్టు ఇచ్చిన స్టే తాత్కాలికమేనని గుర్తు చేశారు. అయితే ఈ కేసులన్నీ సుప్రీంకోర్టులో నడుస్తున్నందున ఎన్జీటీలో ఎలా విచారిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ స్వతంత్ర కుమార్ సుప్రీంలో ఉన్న కేసును ఎన్జీటీ విచారించడం ఎందుకని పిటిషనర్లను ప్రశ్నించారు. గతేడాది ఎన్జీటీ ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ పోలవరం పరిసర ప్రాంతాలను మట్టితో నింపుతున్నారన్న రేలా అనే స్వచ్ఛంద సంస్థ వాదనలపై స్పందించిన ఎన్జీటీ ఆ వివరాలు సమర్పించాలంటూ పోలవరం అథారిటీని ఆదేశించింది.
గిరిజనులకు సరైన పునరావాసం కల్పించడం లేదంటూ ఎన్జీటీకి ఎస్టీ కమిషన్ ఉపాధ్యక్షుడి నుంచి వచ్చిన లేఖపై వివరణ ఇవ్వాలని పోలవరం అథారిటీ సహా ఏపీ సర్కార్ను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. తెలంగాణలో కేంద్రం తలపెట్టిన జాతీయ రహదారుల విస్తరణ ప్రక్రియను సత్వరమే చేపట్టాలని తెలంగాణ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రహదారుల అనుమతులు, భూసేకరణ అంశాలపై చర్చించారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కూడా కలిసిన కేసీఆర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది కోసం తాము పంపిన ప్రతిపాదనల ప్రకారం 1,290 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై పడే ప్రభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులపై కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేసీఆర్ తెలంగాణలో జాతీయ రహదారులు, డ్రైపోర్టులపై చర్చించారు. తెలంగాణలో 4 మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరిస్తామన్న కేంద్రం ప్రకటనకు అనుగుణంగా తాము పంపిన ప్రతిపాదనలను సత్వరమే ఆమోదించాలని కోరారు. రక్షణ శాఖ భూముల్లో ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు చేపట్టనున్న రహదారుల విస్తరణకు సహకరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు భేటీ తర్వాత తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కరీంనగర్ ఎంపీ వినోద్ చెప్పారు. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేసే పథకంలో ముఖ్యమంత్రి గారికి కేంద్ర మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ సేకరించి ఆ రహదారులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గోదావరిని వాటర్ వేస్ కూడా ఇంప్రూవ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి గారు ఈ రోజు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని జాతీయ రహదారులకు ఏవైతే డిక్లేర్ అయినాయో అవన్నీ కూడా పూర్తి కావడానికి ఒక నిర్ణయం జరిగింది. అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన మంత్రులు విభజన చట్టంలోని అంశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో రహదారుల విస్తరణపై చర్చించారు. ఎల్డబ్ల్యూఈ కింద 1,290 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి గత 2 సంవత్సరాలుగా పరిశీలి చేస్తున్నాము. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 4 జిల్లాలకు సంబంధించి దూరవాద ప్రాంతంలో రహదారుల నిర్మాణం కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక పెండింగ్ ఉందో అది కేబినెట్ అప్రూవల్ అర్జెంటుగా చేసి ఆ నిధులు ఇవ్వాలని చెప్పి మేము అడిగాం. వెంటనే వచ్చే కేబినెట్ లో అప్రూవ్ చేసి పంపిస్తానని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి భారీ స్థాయిలో ఖర్చు చేసిన వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. బళ్లారిలోని జనార్దన్ రెడ్డి ఇంటికి, ఆయనకు చెందిన సంస్థల కార్యాలయాలకు వెళ్లిన అధికారులు వివాహ ఖర్చుల వివరాలు సమర్పించాలంటూ తాకీదులిచ్చారు. ఈ మేరకు తాకీదుల్లో పేర్కొన్న 15 ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఈ నెల 25 వరకు గడువిచ్చారు. అటు గత వారం జరిగిన పెళ్లి వేడుకల కోసం ఏర్పాట్లు చేసిన వేర్వేరు సంస్థలపై ఐటీ శాఖ దాడులకు దిగింది. కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు సంబంధించి బెంగళూరులోని 7 కార్యాలయాలు, హైదరాబాద్లోని 3 కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఏర్పాట్ల కోసం గాలి జనార్దన్ రెడ్డి జరిపిన చెల్లింపుల వివరాలు సహా ఆయా సంస్థల ఖాతా పుస్తకాల్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకుని అధ్యయనం చేస్తోంది. వాటి ఆధారంగా పన్ను ఎగవేత కోణంలో దర్యాప్తు చేపట్టనున్న ఆ శాఖ కాంట్రాక్ట్ ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి తాకీదులు జారీ చేయనుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు సహా పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడిన పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. క్రితం 5 సెషన్లో 1,367 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 385 పాయింట్లు క్షీణించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 145 పాయింట్లు కోల్పోయి 7,929 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.